ఈరోజైతే నేను పోహా అయితే రెడీ చేస్తున్నాను, మహారాష్ట్ర స్టైల్ అనమాట. మా వారు ఎప్పుడు అడుగుతుంటారు, నాసిక్లో తిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు చేయమంటూ ఉంటారనమాట, పోహా చేయి పోహా చేయని. సో ఈరోజైతే నేను ఆ రెసిపీ మీతో షేర్ చేయాలని చెప్పేసి రెడీ చేశాను అనమాట. ముందుగా అయితే మనం అటుకుల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్లో అయితే ఇలా డిప్ చేసుకొని వాటర్ని అంతా తీసేసి ఓన్లీ ఇట్లా పిండేసుకొని పక్కన వేసేసుకున్నాం ప్లేట్లో. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెజ్జెస్ అయితే ఇవి: ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, కొత్తిమీర. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి అందులోనే కొంచెం శనక్కాయ గింజలు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ తిరుమాత కూడా వేద్దాం. అయితే ఇందులో కొంచెం జీలకర్ర అయితే ఎక్కువ వేసుకోవాలి. పోహాకి మెయిన్గా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేగినాక ఇవి